లూకాసు వార్త 11వ అధ్యాయము 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు. ఎవడైనను దీపమును వెలిగించి దానిని చాటు చోటునైనను కొంచెం కిందనైనను కాక అందరికి వెలిగించటకై దీపస్తంభం పైనే పెట్టును అన్నాడు. మరి దీపాన్ని వెలిగించి తెలివి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు అనగా దాన్ని దీపస్తంభం పైన పెడతారు. ఎందుకంటే వచ్చిపోయే వారికి కనబడాలి, వెలుతురు ఇవ్వాలి. వెలుగు ఇవ్వడానికే దీపస్తంభం పైన దీపాన్ని ఉంచుతారు. దీపాన్ని వెలిగించేదే దీపము మానవులకు కళ్ళకు వెలిగివ్వడానికి. మరి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లపైన స్తంభాలు నిలబెట్టి వాటిపైన లైట్స్ వేస్తారు. ఎందుకు అనగా దారిన వచ్చిపోయే వారికి వెలుగు కనబడడానికి, వారికి క్షేమంగా వెళ్ళడానికి. మనం సైతం మన గృహాలలో, మన ఇళ్ళల్లో దీపాన్ని వెలిగించి లైట్స్ని ఎక్కడ పెట్టుకుంటాం? పైన పెట్టుకుంటాం. లోపల పైన పెట్టుకుంటే ఇల్లు లోపలంతా వెలుతురిస్తుంది. మరి ఇది బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వారు చేసే పని. మరి బుద్ధిహీనులు, తెలివి తక్కువ వారు, అజ్ఞానులు ఎక్కడ ఉంచుతారంటే దీపాన్ని వెలిగించి దానిని దీపస్తంభం పైన కాక దాగు చోట్లో కొంచెం కింద దాస్తారు. అంటే గృహాల లోపల, ఇంట్లో లోపల పెట్టి దాచిపెట్టుకుంటారు. అలాంటి వాడిని బుద్ధిహీనుడు అంటారు. దీపాన్ని వెలిగించి దీపస్తంభం పైన పెడితే వెలిగిస్తుంది, కానీ ఆ దీపస్తంభాన్ని దాగు చోట్లో అండర్ గ్రౌండ్లో ఉంచితే వానంత బుద్ధిహీనుడు ఈ సర్వ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఇంకెవడైనా ఉంటాడా? వాడిని వెంబడించేటువంటి వారు కూడా బుద్ధిహీనుడే. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతి లోపల ఈ కాలంలో కూడా ఎలా ఉందంటే సంఘంలో కూడా యజమానుని తర్వాత ఎవరిని అయితే దేవుడు ఎన్నుకుంటాడో, ఏర్పరచుకుంటాడో, దేవుడి ఆత్మ నూనె చేత వెలిగిస్తాడో, ఆత్మ దీపం వెలిగిస్తాడో, అలాంటి వారు కొంచెం పాటలు బాగా పాడిండని వినిన వెంటనే, కొంచెం వాక్యం బాగా చెప్తుండని వినిన వెంటనే, చూసిన వెంటనే సహించుకోలేక అసహ్యంతో నాకంటే ఎక్కువగానా, నాకంటే గొప్పగానా, నాకంటే గొప్ప పేరు వస్తా, నాకంటే ఎక్కువగా వాడుకుంటాడే దేవుని ఇష్టం. అంతే. ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో అది దేవుని చిత్తమైనది. మోసే కంటే యెహోషువను వాడుకున్నట్టు, ఏలియా కంటే ఎలీషాకు 2 ఆత్మలు ఇచ్చినట్టు అది దేవుని ఉద్దేశమైనది. అంతేకాని తయారు చేసినటువంటి వస్తువు నన్ను ఈ విధంగా తయారు చేసేవని దేవునితో వాదన పెట్టుకోవచ్చునా? దేవుణ్ణి ప్రశ్నించవచ్చునా? కుమ్మరి వారు చేసినటువంటి కుండ నన్ను ఘనహీనంగా చేస్తేవని కుమ్మరిని ప్రశ్నించవచ్చునా? అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దేహమునకు నీ కన్ను దీపము గనక మొదటగా నీ కన్నును జాగ్రత్తగా చూసుకో. నీవు చూసే దానిని బట్టి తెలుస్తుంది ఏది మంచి, ఏది చెడు అని. నీవు చెడు దృష్టితో చూస్తే చూసే వారందరూ నీకు చెడుగానే కనబడతారు. దేవుని ప్రేమతో, మంచి మనసుతో, పరిశుద్ధాత్మతో చూస్తే అందరూ నీకు బాగానే కనబడతారు. అందుకే పావురం వలె నిష్కపటులైండు అన్నాడు. కాకి వలె సమస్తమైన కపటము, మోసాన్ని ధరించుకొని కాదు, పావురము వలె నిష్కపటునివై నిలిచిండు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వెలిగిస్తాడు. దేవుడు ఎవరిని ఏ రకంగా వెలిగించానో అలాగే వెలిగిస్తాడు. లైట్స్ తయారు చేసే కంపెనీ అసంటోడు కూడా 1000 వోల్టేజు, 1200 వోల్టేజు, 1500 వోల్టేజు, 2000 వోల్టేజు, 10 వోల్టేజు, 20 వోల్టేజ్, 50 వోల్టేజ్, 100 వోల్టేజ్ ఆయన ఇష్టం. ఏది ఎంత వెలిగిస్తే అంతే వెలుగుతుంది. ఆ వెలిగించే వెలుగును బట్టి దాని స్థానం నిలుపుకుంటారు. దేవుడు వెలిగించేటువంటి ఈ ఆత్మ దీపం ఉన్నటువంటి ఈ వెలుగులు కూడా, వెలుగుగా వెలిగించినటువంటి ఈ మనుషులు కూడా, ఈ దైవజనులు కూడా దేవుడు ఎంత వోల్టేజ్తో వారిని అభిషేకిస్తే, ఎంత వోల్టేజ్తో వారికి దేవుడు ఆత్మశక్తి నింపితే అంతగా దేవుడు వాడుకుంటాడు, అంతగా వెలిగిస్తాడు. అంతేగాని కొంచెం వాడబడుతుందంటే వారిని కనబడకుండా చేయాలి, వారిని కిందనే ఉంచాలి, వారి పేరు బయటకు రాకుండా అనడానికి ఎవరు నువ్వు? అందుకే ప్రేమైన దేవుని బిడ్డ, జాగ్రత్త కలిగి, దేవుని యొక్క ఆత్మశక్తి కలిగి, వివేచన కలిగి, నేను కాదు నాకంటే దేవుడు ఇంకా ఎన్నో ఉన్నతమైన ఉద్దేశములు కలిగి తన పరిచయం కొనసాగిస్తాడు. నాతోనే అంతం కాదు, నా తర్వాత తరాన్ని కూడా దేవుడు ఏర్పరచుకుంటాడు. వారిని కూడా ఘనంగా ఎంచాలి అని ముందుకు సాగిపో. దేవుని యొక్క కృప తోడై ఉంటుంది, నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఎలాంటి ఆలోచన లేకుండా, దురాత్మ తలంపులు తలంచకుండా దేవుని పావురం లాంటి నిష్కపటమైన మనసు కలిగి ముందుకు సాగిపో. దేవుని మహోన్నతమైన కృప తోడే నీడై మనందరిని రక్షించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.